వెల్కమ్ టు జీకే న్యూస్ 9. దోమల నివారణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం ఇస్లాంపూర్ గ్రామంలో మాతృసేవా సంస్థ ఆశయం ఎన్జీఓలు కలిసి వివిధ రకాల వ్యాధులు మరియు ఇంటి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన సదస్సును గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర గ్రామ సర్పంచి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంగాధర మండల ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ సంధ్య పాల్గొని ఇంటి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలకు అర్థమయ్యేలా పలు ఉదాహరణలతో వివరించారు. ఎన్జీఓల అధ్యక్ష కార్యదర్శులు ఆంజనేయ స్వామి మరియు గంగాధర మోహన్లో మాట్లాడుతూ పల్లె ప్రజల ఆరోగ్యం మరియు వారి జీవనోపాధి లక్ష్యంగా మేము పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, మా యొక్క సేవలు ప్రజలు వినియోగించుకుని ఆరోగ్యపరంగా మరియు ఆర్థిక పరంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ సుంకే రవీందర్, ఏఎన్ఎం ఆశా వర్కర్ వడ్లూరి భూలక్ష్మి, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ మస్కిటో డే పురస్కరించుకొని మనం ఇక్కడ ఇస్లాంపూర్ గ్రామంలో అవగాహన సదస్సుని మనం నిర్వహించుకుంటున్నాం. ఎన్జిఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు దోమల దినోత్సవం సందర్భంగా దోమకాటుకి ఎలాగ మనం నివారణ చర్యలు, డ్రై డే యాక్టివిటీస్, సపోజ్ ఏదన్నా ఫీవర్ లాంటిది ఏమైనా వస్తే ఫస్ట్ 3 డేస్లో మనం ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, దానికి ఎలాంటి మెడిసిన్ వాడాలి, అంటే ప్రైమరీ కేర్ ఏం తీసుకోవాలి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసాము. మనకి ఇలాగే సీజనల్ వ్యాధుల పరంగా మన దగ్గర ప్రైమరీ హెల్త్ కేర్ ఉంటుంది. అలానే మనకి పాము కాటుకు కానీ లేకపోతే తేలు కాటుకు కానీ కుక్క కాటుకు కానీ మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గంగాధరలో మనకి మెడిసిన్ అనేది అంటే ప్రైమరీ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ట్రీట్మెంట్, వ్యాక్సిన్లు అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా మాతృ ఆశయం ఎన్జిఓ తరపున ఇస్లాంపూర్ విలేజ్ని ఎంచుకోవడం జరిగింది. వీళ్లకు రోగ నిరోధకాలు అనేది ఎట్లుండాలి, అలాగే హెల్త్ ఆఫీసర్ గారిని పిలిపించి వారితోటి సందేశం ఇప్పించడం జరిగింది. అలాగే మా మాతృ ఆశయం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి, 10 మందికి ఎట్లా తనకు తానుగా నిలబడాలనేది ఒక అవగాహన కల్పించే సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సహకరించిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, మా జనరల్ సెక్రటరీ చాలా కష్టపడి ఈ ప్రోగ్రాంను నిర్వహించిన జనరల్ సెక్రటరీ గంగాధర మోహన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పేద ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాళ్ళను ఒక ధనికులు చేయాలనేది మా యొక్క లక్ష్యం. మా ఎన్జిఓ మాతృ ఆశయం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంగానే మేము ముందుకు పోతూ ఉంటాం. కాబట్టి దీంట్లో అందరూ పాల్గొని ప్రతి గ్రామాన మమ్మల్ని పిలిచి మాకు మేముగా వెళ్ళి కొన్ని వెళ్ళగలుగుతాం. ఎవరన్నా ఉంటే మమ్మల్ని పిలిచి మా గ్రామంలో ఇది చేయండి అని కోరితే వారికి 100% వారికి సేవ చేస్తామనేది తెలియజేస్తున్నాను. జీకే న్యూస్ వారికి, మీ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండల ఇస్లాంపూర్ మారుమూల గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా మెడికల్ ఆఫీసర్ వారు వచ్చిండ్రు. ఈరోజు మహిళా డ్వాక్రా గ్రూపులు, గ్రామ ప్రముఖులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కొంత కౌన్సిలింగ్ ఇప్పించినాం. ఎందుకంటే ఆరోగ్యాన్ని, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను ఎట్లా రక్షించుకోవాలి, వ్యాధుల నుండి ఎట్లా రక్షించుకోవాలనే అంశంపై ఇంతవరకు మాది మాతృ ఆశయం మాతృ సేవా సంస్థ సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. అందరూ ప్రజలంతా విన్నారు. ఇక రేపటి నుంచి డోర్ టు డోర్ కౌన్సిలింగ్ కార్యక్రమం చేపడుతున్నాం. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన సదస్సు అనే ఈరోజు స్టార్ట్ అయింది కనుక ప్రతిరోజు ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసుకొని మా వాలంటీర్స్ మేము డోర్ టు డోర్ తిరిగి పరిసరాల పరిశుభ్రత ఎట్లా ఉండాలి, ఎట్లా రక్షించుకోవాలనే దానిపై కౌన్సిలింగ్ ఇస్తూ మార్పు తీసుకురావాలన్నదే మా సంకల్పం, మా స్వచ్ఛంద సంస్థ ఉద్దేశం. ఇంకా కొంత మహిళలు చాలా నిరుపేదలు ఉన్నారు కనుక వారికి టెక్నికల్ కోర్సులు కొన్ని ప్రవేశపెట్టి ఆర్థికంగా అభివృద్ధి చేయాలని కూడా మా సంకల్పం ఉంది. ఇది ఒకవేళ దయ వల్ల అందరూ మాకు సపోర్ట్ చేస్తే ఈ మండలం అంతా మేము కార్యక్రమం నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు మాకు వెన్నంటి ఉండి సహకరించి మా వార్తను బయటి ప్రపంచానికి ఇచ్చే విధంగా వారు ఇచ్చినందుకు వారికి కూడా, మీడియా మిత్రులకు కూడా మేము నమస్కరిస్తూ ముగిస్తున్నాం. జై హింద్. నమస్కారం అండి.
నేను ఇస్లాంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి అని మాట్లాడుతున్నాము. ఈరోజు మా యొక్క ఇస్లాంపూర్ గ్రామంలో మన మాతృ సేవా సంస్థ NGO ఆధ్వర్యంలో మా గ్రామ ప్రజలలో హెల్త్ ఇష్యూలలో అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మండల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మేడం గారు వచ్చారు. తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దోమల ద్వారా, క్రిమి కీటకాల ద్వారా, అదేవిధంగా పరిశుభ్రత పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదే NGO చైర్మన్ గారు మరి జనరల్ సెక్రటరీ గారు కూడా పార్టిసిపేట్ అయ్యి మా యొక్క విలేజ్ వాళ్లకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే ఈ యొక్క సీజనల్ వ్యాధుల ద్వారా మనం ఏ విధంగా వాటికి దూరంగా ఉండాలి, ఆ సీజనల్ వ్యాధులను మనం ఎలా ఎదుర్కోవాలి, ఆ సీజనల్ వ్యాధులు రాకుండా మనం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే ఒక విధానంపై అవగాహన సదస్సు చాలా సక్రమంగా డాక్టర్ మేడం గారు వివరించడం జరిగింది. చైర్మన్ గారు కూడా వివరించడం జరిగింది. దానికి మా యొక్క గ్రామం తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా గ్రామానికి వచ్చి మా గ్రామ ప్రజలు ఎస్పెషల్గా ఈ హెల్త్ అన్నది చాలా చాలా ముఖ్యమైన విషయము. దీని ద్వారా కొన్ని లక్షల్లో నష్టపోతున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్ళను తిరిగి మళ్ళీ చివరికి వచ్చి గవర్నమెంట్ హాస్పిటళ్ళను చూపించుకొని అంటే ఉన్న యొక్క డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని ఆ స్తోమత లేని పక్షాన ఉండి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రొవిజన్ ఇస్తున్న ఒక మెడికల్ని వాడి వాళ్ళు క్లియర్గా మంచి ఆరోగ్యంగా ఉన్న సందర్భాలు కోకొల్లలు. కాబట్టి మేడం గారు కూడా చెప్పారు, అన్ని రకాల టెస్టులు, అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్స్ అన్నీ ఉన్నవి, రండి వినియోగించుకోండి. మీ గ్రామానికి మా ఛాయాశక్తుల సహకారాన్ని వైద్యపరంగా కానీ మెడిసిన్స్ పరంగా కానీ మేము హెల్ప్ చేస్తామని హామీ ఇచ్చారు మేము మేడం గారికి. అదే రకంగా ఈ యొక్క సమస్యలు అంటే విలేజ్ వాళ్ళు ఎదుర్కొంటున్న కొన్ని చిన్న అంటే ఒక ఎంటర్ప్రీనర్గా కానీ లేకపోతే మేము ఉద్యోగము చేయకుండా ఉన్న వారికి కానీ మాకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు అన్న ఒక క్వశ్చన్ పాయింట్ వేయడం వల్ల ఈ యొక్క NGO సంస్థ చైర్మన్ గారు మరియు సెక్రటరీ గారు ఒక అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. మేము ఉన్నాము, మీ మహిళలకు కానీ లేకపోతే ఇతర యువకులకు కానీ మీరు చేసే ఒక పన్నులలో యాక్టివిటీస్ వస్తు ఉత్పత్తిలో కావచ్చు లేకపోతే మార్కెటింగ్లో కావచ్చు మా సహకారాలు అందిస్తామని చెప్పారు. వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. కాబట్టి దీనిని మా యొక్క గ్రామ ప్రజలందరూ సక్రమంగా వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.